మీరు ఎప్పుడు కూడా పేదరికం ఉన్న చిన్న హడ్లే, సపోజ్ మన ప్రయాణం వెళ్తుంటుంది, వెళ్ళినప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తుంటాయి, అయినా సరే మన ప్రయాణం ఆగం కదా. అలా మీరు కూడా ఏంటంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉన్నా సరే రెగ్యులర్గా కాలేజీ రావటం, లెక్చరర్స్ చెప్పిన పాఠాలు వినటం, అవి ఎప్పటికప్పుడు మీరు క్లాస్ నోట్స్ రాసుకుంటాం, తర్వాత ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వటం. అంటే అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఏ ఎగ్జామ్ కూడా భయపడరు. ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు భయపడుతుంది మీకు, మీరు ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తే. ఏడెన్ టాటాస్ కదా తెలుసు కదా, సేమ్ ఫార్ములా. ఏడెన్ టాటాస్ కదా ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడు నెగ్లెక్ట్ చేశారనుకోండి, నేను చదవగలను తెలివైన వాడిని అనుకునేప్పుడు ఏమిటంటే అక్కడే మీరు ఆగిపోతారు. అలా కాకుండా రెగ్యులర్గా పాఠాలు చదువుకుంటాం, తర్వాత ఎప్పటికప్పుడు టీచర్స్ చెప్పినవి లెక్చరర్స్ చెప్పినవి కూడా దాన్ని ఫాలో అవ్వడం. ఎవరు పెద్దలైనా సరే మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినా సరే పాటించడం. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలనుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు చూసినా మీ మంచి గురించి చూస్తారు కాబట్టి వాళ్ళ మాటలేనండి. లేకపోతే ఏం చేస్తారంటే ఒకసారి ఫ్రెండ్, ఈ వయసులో మీకు ఏంటంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువ ఉంటుంది. ఎవడో కొంచెం స్టైల్ మారుస్తాడు, హెయిర్ స్టైల్ మారుస్తాడు, లేదా డ్రెస్ స్టైల్ మారుస్తాడు, సెల్ ఫోన్ మారుస్తాడు. కానీ మీ ఏమేంటి, మీరు ఇక్కడికి వచ్చిన సెల్ ఫోన్ చూడడానికో లేదా ఏ స్టైల్ చూడడానికి కాదు. ఇది బిఎస్సీయా, బిఏ, బీకామా, ఏ సబ్జెక్ట్, మీ కెమిస్ట్రీయా, ఫిజిక్సా, లేదా అకౌంట్సా, అవి మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు కంపల్సరీ ముందుకు వెళ్తారు.